వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాకా ఛానల్కి. 8వ తరగతిలో 12వ పాఠం హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ ఆధీనంలోని అతి ముఖ్యమైన రాజ్యాలలో హైదరాబాదు ఒకటి. దీనికి నిజాములు పరిపాలించే వైస్రాయికి లోబడి ఉంటూ బ్రిటిష్ విధానాలను పాటించేవాళ్ళు. బ్రిటిష్ వైస్రాయి రాజ్యాలలో రెసిడెంట్లను నియమించేవాడు. హైదరాబాద్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు మరాఠీ, కన్నడ, తెలుగు, డెక్కని, ఉర్దూ మాట్లాడేవాళ్ళు. అఘోరనాథ్ చట్టోపాధ్యాయ హైదరాబాదులో జాతీయవాదాన్ని మేల్కొల్పడంతో చాలామంది విద్యావంతులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. హైదరాబాదుకు చెందిన ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ కాంగ్రెసుకు ప్రధాన మద్దతుదారుడయ్యాడు. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ప్రజల సామాజిక, మేధో ఆర్థిక జీవనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అంజుమనే మారెఫ్ అన్న సంస్థను స్థాపించాడు. అంజుమన్-ఏ-మారెఫ్ హైదరాబాదు టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిమే సఫీహ్ వంటి దినపత్రికలు జాతీయతావాదాన్ని ప్రచారం చేశాయి. చాదర్ఘాట్ మెథాడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన రెవరెండ్ గిల్టర్ వంటి క్రైస్తవ మత బోధకులు కాంగ్రెసుకు మద్దతు ఇచ్చారు. 1892 సంవత్సరంలో హైదరాబాదులో ఆర్య సమాజం ఏర్పడింది. నిజాములు మొదట్లో మొఘల్ చక్రవర్తుల కింద ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవారు. తెలంగాణ వంశపారంపర్యంగా కొనసాగే జాగీర్దారులు చిన్న చిన్న సంస్థానాల సామంత రాజుల సహాయంతో పాలనను కొనసాగించారు. తెలంగాణలో వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, ఆత్మకూర్, దోమకొండ, సిర్నపల్లి, పాల్వంచ, అల్లాదుర్గం ముఖ్యమైన సంస్థానాలుగా ఉండేవి. ఏంటి తెలంగాణలో వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, ఆత్మకూర్, దోమకొండ, సిర్నపల్లి, పాల్వంచ, అల్లాదుర్గం ముఖ్యమైన సంస్థానాలుగా ఉండేవి. కాంగ్రెసు నేతృత్వంలోని జాతీయ ఉద్యమాన్ని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వ్యతిరేకించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాష్ట్రంలో జాతీయ కార్యకలాపాలను నిషేధిస్తూ అనేక ఫర్మానాలు జారీ చేశారు. ఉన్నతాధికారులలో 90% పైగా ముస్లింలు ఉండేవారు. నిజాం వంశస్థులు డెక్కని ఉర్దూ మాట్లాడేవాళ్ళు. హైదరాబాదు రాష్ట్ర అధికారిక భాషగా ఉర్దూ ఉండేది. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు బోధన మాధ్యమంగా ఉర్దూ ఉండేది. సాంకేతిక పాఠ్యపుస్తకాలు సైతం ఉర్దూలోకి అనువాదమయ్యి అందుబాటులో ఉండేవి. తెలుగు మాధ్యమంగా ప్రైవేటు పాఠశాలలు స్థాపించడానికి నిజాములు వ్యతిరేకించారు. 1941 నాటికి రాష్ట్రంలో విద్యావంతులు 9.3% ఉండేది. మహిళల్లో 4.3% మాత్రమే విద్యావంతులు. 1941లో ఆ కాలంలో ట్రావన్కోర్ రాజ్యంలో 47%, బరోడాలో 23%, మైసూర్ రాజ్యంలో 12.2% అక్షరాస్యత ఉండేది. బాలా గంగాధర్ తిలక్ నేతృత్వంలోని అతివాద జాతీయోద్యమ కాల సమయంలో జాతీయోద్యమం మతపరమైన మలుపు తిరిగి హైదరాబాదును కూడా ప్రభావితం చేసింది. హైదరాబాదు రాష్ట్రంలో ఆఖరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో పాలన వ్యవస్థను ఆధునికీకరించడానికి ప్రయత్నం చేశాడు. సర్ ఎం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద సాగునీటి పథకాలను, రిజర్వాయర్లకు రూపకల్పన చేశారు. సర్ ఎం విశ్వేశ్వరయ్య నిజాం సాగర్, అలీ సాగర్ రైల్వేలు, రోడ్లు, విమానయానం, విద్యుత్ వంటి వానికి నిజాం ప్రత్యేక శాఖలను ఏర్పరిచారు. నిజాం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచటానికి ₹1,00,00,000 మూలధనంతో పారిశ్రామిక ట్రస్ట్ నిధిని ఏర్పరిచారు. నిజాం కాలంలో సింగరేణి గనులు, నిజాం చక్కెర కర్మాగారము, ఆజంజాహి మిల్స్, సిర్పూర్లోని కాగితం మిల్లులు ముఖ్యమైన పరిశ్రమలు. 1941 నిజాం హైదరాబాదు స్టేట్ బ్యాంకుని స్థాపించాడు.
ఇప్పుడు అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భాగమైంది. ఈ బ్యాంకు రాష్ట్రానికి కేంద్ర బ్యాంకుగా వ్యవహరిస్తూ హైదరాబాదు రాష్ట్ర రూపాయి అయిన ఉస్మానియా సిక్కాను నిర్వహించేది. ఉస్మానియా సిక్కా తన సొంత నాణాలు హైదరాబాదు రూపాయి ఉన్న ఏకైక రాజ్యం హైదరాబాదు రాజ్యం. స్వంత నాణాలు: ఉస్మానియా ఆసుపత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైకోర్టు, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, యునాని ఆసుపత్రి, జూబ్లీ హాలు, టౌన్ హాలు, ఇప్పుడు అసెంబ్లీ హాలు, హైదరాబాద్ మ్యూజియం, ఢిల్లీలోని హైదరాబాదు భవనం వంటి నిజాం కాలంలో కట్టిన ప్రముఖ ప్రజా సంస్థలు. చారిత్రాత్మక కట్టడాలను కాపాడడానికి నిజాము 1914లో పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు. 1914లో 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక తర్వాత హైదరాబాదును స్వతంత్ర రాజుగా పరిపాలించాలన్న కోరిక మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఉండేది. 1901 హైదరాబాదులో కోమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు కలిసి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంను స్థాపించారు. వెలుగాల్చి కోమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట్రావు, రావిచెట్టు రంగారావు కలిసి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంని స్థాపించారు. 1921 హైదరాబాదులో వివేకవర్ధిని కళాశాలలో ఇంగ్లీష్ లేదా ఉర్దూలో కాకుండా తెలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు గాను అవమానింపబడ్డాడు. 1924లో మాడపాటి హనుమంతరావు మరికొంతమందితో కలిసి ఆంధ్ర జన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ జనసంఘం ద్వారా 4000 పాఠశాలలు ప్రారంభించారు. మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి మొదలగు వారు కలిసి 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. దీని తొలి ఉద్దేశం విద్యా సౌకర్యాలను మరింతగా పెంచడం. 1935లో ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని కొన్ని కోరికలు కోరారు. ఆంధ్ర మహాసభ కోరికలు: నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి, మాతృభాషలో విద్యా బోధన జరగాలి, జాగీర్ ప్రాంతాలలో ప్రజల చట్టబద్ధ హక్కులను రక్షణ కల్పించాలి, బాల్య వివాహాలను నిరోధించాలి, స్థానిక ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి, అంటరానితనాన్ని నిషేధించాలి, అంటరాని వాళ్లకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి. ఆంధ్ర మహాసభ ఉద్దేశంలో విద్యాపర, సామాజిక సంస్కరణలు రెండు కలిసి ఉండేవి. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా సూరవరం ప్రతాపరెడ్డి ప్రజలతో జాతీయత భావనను రగిల్చాడు. గోల్కొండ పత్రిక సూరవరం ప్రతాపరెడ్డి. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్రానికి పోరాడిన వాళ్ళల్లో కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యు వంటి సాహితీ దిగ్గజాలు ఉన్నారు. 1940 నాటికి చాలామంది కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభలో చేరారు. నిజాం ప్రతి ఒక్కరి నోళ్లలో తానుతున్న జాతీయత గీతమైన వందే మాతరంను నిషేధించాడు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భవించింది. దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టినప్పుడు 1942 రాష్ట్ర కాంగ్రెస్ దానికి అనుగుణంగా సత్యాగ్రహం చేపట్టింది. కుల వివక్షతో కూడుకున్న గ్రామీణ అంశాలలో కొండ లక్ష్మణ బాపూజీ నాయకుడిగా ఎదిగాడు. కొండ లక్ష్మణ బాపూజీ నిజామాబాదు జిల్లా ఆర్మూర్ కాల్పులలో వెట్టిని చూశాడు. నిజాం పరిపాలనను అంతమొదించడానికి సాయుధ చర్యలను సైతం బాపూజీ కోరుకున్నాడు. 1929 నుంచి పటేల్, పట్వారీలు, దేశ్ముఖ్లు, రెవెన్యూ, పోలీసులు అధికారుల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడటానికి నల్గొండ, పిల్లల మర్రి, కరీంనగర్ వంటి ప్రాంతాలలో రైతు సంఘాలు ఏర్పడ్డాయి. వెట్టికి వ్యతిరేకంగా దున్నేవారికే భూమి అంటూ విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఏఎంఎస్ గ్రామస్థాయి శాఖలను ఏర్పాటు చేసింది. లెవీ వసూళ్లను వ్యతిరేకిస్తూ విసునూరు రామచంద్రారెడ్డి ఆకృత్యాలపై ఏఎంఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 1946 జూలై 4న విసునూరు రామచంద్రారెడ్డి అనుచుడైన మిస్కిన్ అలీ కాల్పులు జరపగా దొడ్డి కొమరయ్య చనిపోయాడు. దీంతో సాయుధ పోరాటం మొదలైంది. 1946 జూలై 4న విసునూరు రామచంద్రారెడ్డి. ఆ కాలంలో గ్రామాల రక్షణకు గెరిల్లా దళాలు, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామరాజ్య సంఘాలు ఏర్పాటు చేశారు. పోరాట సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బుర్రకథ దళాలు ఏర్పడ్డాయి. నల్ల నరసింహులు వెట్టి నుండి విముక్తి అయిన వాళ్లతో దూలాలను ఏర్పాటు చేసి ప్రజా ఉద్యమం బలోపేతం కావటానికి దోహదం చేశారు. ఈ కాలం దళాల మార్గదర్శకత్వంలో సంఘాలు సమాంతర ప్రభుత్వాన్ని, ప్రజా న్యాయస్థానాలను నిర్వహించాయి. తెలంగాణ ప్రాంతానికి తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాలలో కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని పోరాడసాగారు. నిజాం పాలనలను హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడానికి ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 21
అనే సంస్థను చేశారు. ఆ కాలంలో రజాకార్ల పేర్లతో స్వచ్ఛంద కార్యకర్తల దళాలను ఏర్పాటు చేశారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న బత్తిని మొగలయ్యను రజాకార్ల గుంపు చంపేసింది. ఎవరు? బత్తిని మొగులయ్యన్. సిద్దిపేట జిల్లాలోని బైరాన్పల్లి గ్రామంలో మతోన్మాదులైన రజాకార్లు అనేక మందిని కాల్చి చంపారు. సిద్దిపేట జిల్లాలోని బైరాన్పల్లి గ్రామంలోనట మతోన్మాదులైన రజాకార్లు అనేక మందిని కాల్చి చంపారు. రావి నారాయణ రెడ్డి 1936లో రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించాడు. 1948లో స్వాతంత్ర భారతదేశము పోలీస్ చర్య ద్వారా హైదరాబాదును తనలో విలీనం చేసుకుంది. ఆంధ్ర మహాప్రభ వామపక్ష రాజకీయాల వైపు మొగ్గు చూపటంలో రావి నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. మొఖం మొయినుద్దీన్ ఉస్మానియా అధ్యాపకులు విద్యార్థులతో ఏర్పడిన కామ్రేడ్స్ అసోసియేషన్లో సభ్యుడు. మొగ్దం మొయినుద్దీన్ హైదరాబాదులో సిపిఐకి కార్యదర్శిగా చేరాడు. మొగ్దం మొయినుద్దీన్ గ్రామ పోరాటాలను హైదరాబాద్ నగర పాలికలోను ప్రోగాటుల్స్లోను జరుగుతున్న గొడవలను కార్మిక సంఘాలతో సమన్వయం చేశాడు. దేవులపల్లి వెంకటేశ్వరరావు సూర్యాపేట జిల్లా చందుపట్ల గ్రామంలో 1917లో జన్మించాడు. దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణలో ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోనికి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఒకరు. ఎవరు? దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణలో ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఒకరు. ఆంధ్ర మహాసభ్యులను చేర్చుకోవటం ద్వారా దేవులపల్లి వెంకటేశ్వరరావు గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు వెట్టి మీద, దొరల మీద అనేక పుస్తకాలను రాశాడు. మిలిటెంట్ పంథాను చేపట్టి సాయుధ పోరాటానికి దోహదం చేశాడు. ఫ్యూడర్ అణిచివేతను వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఉద్యమం అంటూ అందరూ భావిస్తున్నట్లు 1946లో కాక ఇంకా చాలా ముందు మొదలైంది అని దేవులపల్లి వెంకటేశ్వరరావు వాదించేవాడు. విసునూరి రామచంద్రారెడ్డి అనుచరుడు అబ్బాస్ అలీ సోదరుడు షేక్ బందగి. ఓకే. చాకలి ఐలమ్మకు చెందిన భూమిని బలవంతంగా లాక్కోవడానికి విసునూరి రామచంద్రారెడ్డి ప్రయత్నించాడు. దీన్ని సంఘం సమర్థవంతంగా ప్రతిఘటించింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి రైస్ మిల్లుపై దాడులు నిర్వహించి భువనగిరి, మద్రాసు, జనగాంలో ఆహార ధాన్యాలు దోచి వాటిని అవసరమైన వాటిని పంచిపెట్టాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి రైస్ మిల్లుపై దాడులు నిర్వహించి భువనగిరి, మద్రాసు, జనగామాలలో ఆహార ధాన్యాలు దోచి వాటిని అవసరమైన వారికి పంచిపెట్టాడు. కడివెండి పాల కుర్తిలలో సంఘాలను ఏర్పాటు చేయడంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించాడు. బద్దం ఎల్లారెడ్డి 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకుడు. బద్దం ఎల్లారెడ్డి హైదరాబాదులో హరిజనోద్ధరణ కార్యక్రమాలని చేపట్టాడు. బద్దం ఎల్లారెడ్డి భీంరెడ్డి నరసింహారెడ్డి వామపక్ష భావాలచే ప్రభావితుడయ్యాడు. బద్దం ఎల్లారెడ్డి భూస్వాములకు, ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా వ్యతిరేక పోరాటాలు నిర్వహించాడు. ఇతను అజ్ఞాత కార్యకర్తగా పనిచేస్తూ దళంకు నాయకుడిగా మారాడు. బొమ్మగాని ధర్మభిక్షం పేద పిల్లల కోసం సూర్యాపేటలో హాస్టల్ నిర్వహించాడు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగాడు. అప్పటి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాదుకు సాయుధ దళాలను పంపి హైదరాబాదును 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో కలిపాడు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నిజాం పాలన అంతం అయ్యింది. హైదరాబాదుకి రాష్ట్రపతిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనసాగుతూ భారత ప్రభుత్వం సలహా మేరకు నడుచుకున్నాడు. ఓకే. 1952 ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణరావు మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజాం 1956 వరకు రాజ్ ప్రముఖగా ఉన్నారు. 56 వరకు తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాజ్ ప్రముఖ స్థానంలో రాష్ట్రపతి నియమించే గవర్నర్ వచ్చాడు. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1956లో. ఓకే. బ్రిటిష్ వారికి లోబడి బ్రిటిష్ విధానాలను పాటించే రాజ్యాలలో వైస్రాయి వీరిని నియమించేవారు.
ఎవరిని? రెసిడెంట్లు. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ గారు స్థాపించిన సంస్థ ఏది? అంజుమనే ఫారెఫ్. ఏ సంవత్సరంలో హైదరాబాదులో ఆర్య సమాజం స్థాపన జరిగింది? 1892. నిజాములు మొదట్లో ఏ చక్రవర్తుల కింద ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవాళ్ళు? డి. మొఘలుల. నిజాం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి ఎన్ని రూపాయల మూలధనంతో పారిశ్రామిక ట్రస్ట్ నిధిని ఏర్పరిచారు? 5వది బి. కోటి రూపాయలు. హైదరాబాదులోని చారిత్రక కట్టడాలను కాపాడడానికి పురావస్తు శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ. 1914. 1936 సంవత్సరంలో రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించిన వారు ఎవరు? ఏ. రావి నారాయణ రెడ్డి. ఏ ప్రాంతంలో ఉన్న మెథడిస్ట్స్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన క్రైస్తవ మత బోధనలు అయిన రేవరెండ్ గిల్డర్ కాంగ్రెసుకు మద్దతు ఇచ్చారు? చాదర్ఘాట్. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన మద్దతు ఇచ్చి హైదరాబాదు నివాసి ఎవరు? డి. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు? సూరవరం ప్రతాప్ రెడ్డి. ఏ సంవత్సరంలో నిజాం హైదరాబాదులో స్టేట్ బ్యాంకుని స్థాపించారు? బి. 1941. ఏ సంవత్సరంలో ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేశారు? ఏ. 1930. అయ్యో, ఇక్కడ అసలు రికార్డ్ అయిందా లేదా కొంచెం డౌట్గా ఉంది. రికార్డ్ అయితే మళ్ళీ వినండి, లేకపోతే చూడండి. ఇక అక్కడ చూస్తాను. 1901 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర భాష నిలయంను స్థాపించిన వారికి సంబంధించిన వారిని గుర్తించండి. రామస్వామి వెంకటరావు. సంబంధించిన వాళ్ళు ఎవరన్నట్టు? కోమర్రాజు లక్ష్మణరావు, వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు. ఏమండి? చివరి నిజాం రాజు ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే. ఆంధ్ర మహాసభ సభ్యులను చేర్చుకోవటం ద్వారా ఎవరు గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు? దేవులపల్లి వెంకటేశ్వరరావు. ఏ నిజాం రాజు రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ అనేక ఫర్మానాలు జారీ చేశాడు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఆవిర్భవించింది? 1938. 1924 సంవత్సరంలో ఆంధ్ర జన సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? మాడపాటి హనుమంతరావు. తర్వాత హైదరాబాదు నగర మేధావి వర్గాలలో తొలి విప్లవవాదుల్లో ఒకరికి గుర్తించండి. ముగ్ధం మొయినుద్దీన్. నిజాం రాజుల పాలనా కాలంలో హైదరాబాదు రాష్ట్ర అధికార భాష ఏది? ఉర్దూ. హైదరాబాద్ రాష్ట్రంలో ఈ భాష వివక్షతకు గురి అయ్యింది. ఏ భాష? సి. తెలుగు. హైదరాబాదులో జాతీయవాదాన్ని మేల్కొల్పినది ఎవరు? డి. అఘోరనాథ్ చటోపాధ్యాయ. 1941 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలోని మహిళా విద్యావంతుల శాతం ఎంత? 23వది. సి. 4.3%. హైదరాబాదును స్వతంత్ర రాష్ట్రంగా ఉంచాలనుకున్న నిజాం రాజు ఎవరు? బి. ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాదులో హరిజనోద్ధరణ కార్యక్రమాలని చేపట్టినది ఎవరు? డి. బద్దం ఎల్లారెడ్డి. ఎవరు ప్రజల సామాజిక మేధో ఆర్థిక జీవనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అంజుమనే మారెఫ్ అన్న సంస్థను స్థాపించాడు? సి. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. ఆంధ్ర మహాసభ వ్యవస్థాపకుడు ఎవరు? సి. ఏ.బి. మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి. ఏ మరియు బి. ఓకే. ఏ రోజున భారతదేశంలో హైదరాబాదు భాగమైంది? 1948 సెప్టెంబర్ 17. దేవులపల్లి వెంకటేశ్వరరావు ఏ గ్రామంలో 1917 సంవత్సరంలో జన్మించారు? ఏ. చందుపట్ల. ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఒకరిని గుర్తించండి. ఎవరు? 30వది బి. దేవులపల్లి వెంకటేశ్వరరావు. నైజాం పాలనను హైదరాబాదు రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యాన్ని కాపాడడానికి మతతత్వ ముస్లింలు ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఏ. ఇత్తెహాదుల్ ముస్లిమీన్.
1936లో రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది. ఆంధ్ర మహాసభ వామపక్ష రాజకీయాల వైపు మొగ్గు చూపటంలో కీలక పాత్ర పోషించినది ఎవరు? 32ది సి. రావి నారాయణ రెడ్డి. దేశంలో ఒక ఉద్యమం చేపట్టినప్పుడు 1942లో రాష్ట్ర కాంగ్రెస్ దేనికి అనుగుణంగా సత్యాగ్రహం చేపట్టింది? 33ది డి. క్విట్ ఇండియా. కొండా లక్ష్మణ బాపూజీ ఆర్మూర్ తాలూకాలో వెట్టిని చూశాడు. అయితే ఆర్మూర్ తాలూకా ఏ జిల్లాలో ఉంది? 34ది బి. నిజామాబాద్. 1929 నుంచి పటేల్స్, పట్వారీలు, దేశముఖులు, రెవెన్యూ పోలీసులు అధికారుల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాటానికి ఈ ప్రాంతాలలో రైతు సంఘాలు ఏర్పడ్డాయి. 35ది పైవన్నీ. నల్గొండ, కరీంనగర్, పిల్లలమర్రి. దున్నేవారికి భూమి అంటే విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టింది ఎవరు? కమ్యూనిస్టులు. వెట్టి నుండి విముక్తం అయిన వాళ్లతో దళాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? 7ది బి. నల్ల నరసింహులు. ఏ రోజున దొడ్డి కామరయ్యను విసునూరి రామచంద్రారెడ్డి చంపాడు? 38ది ఏ. 1946 జూలై 4. ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరరావు రూపకల్పన చేసిన రిజర్వాయర్ ఏది? సి. ఏ మరియు బి. నిజాం సాగర్, అలీసాగర్. నిజాం కాలంలో ముఖ్యమైన పరిశ్రమలను గుర్తించండి. 40ది డి. పైవన్నీ. సింగరేణి గనులు, నిజాం చక్కెర కర్మాగారం, అజంజాహి మిల్స్, సిర్పూర్లోని కాగితం మిల్లు. ఆంధ్రజన సంఘం ద్వారా ఎన్ని పాఠశాలలు ప్రారంభించారు? 1ది ఏ. 4000. ఈ ప్రాంతానికి చెందిన ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ కాంగ్రెసుకు ప్రధాన మద్దతుదారుడయ్యాడు. సి. హైదరాబాద్. చాకలి ఐలమ్మను చెందిన భూమిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించిన దేశ్ముఖులు ఎవరు? బి. విసునూరి రామచంద్రారెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ మధ్యలో జరిగింది? 1946-51. 44ది ఏంటిది? బి. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుటకు దోహదం చేసిన ఒప్పందం ఏది? బి. పెద్ద మనుషుల ఒప్పందం. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? సి. బూరుగుల రామకృష్ణారావు. ఆంధ్రజన సంఘానికి ఏర్పరిచిన వారు ఎవరు? 47ది ఏ. మాడపాటి హనుమంతరావు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు ఈ ఉమ్మడి జిల్లాకు చెందినవారు? ఏ. నల్గొండ జిల్లాకు. హైదరాబాద్లో జాతీయవాదాన్ని ప్రచారం చేసిన వారపత్రిక ఏది? పైవన్నీ. హైదరాబాద్ తొలి టెలిగ్రాఫ్, డెక్కన్ స్టాండర్డ్, ముస్లిమే సఫీహ్. ఇవన్నీ ఆన్సర్స్ ఇవన్నీ. కాంగ్రెస్ నేతృత్వంలోని జాతీయ ఉద్యమాన్ని వ్యతిరేకించిన హైదరాబాదు నిజాం రాజు ఎవరు? ఏ. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాదు రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు బోధన మాధ్యమంగా ఉన్న భాష ఏది? బి. ఉర్దూ. హైదరాబాదులోని వివేకవర్ధిని కళాశాలలో ఇంగ్లీషు లేదా ఉర్దూలో కాకుండా ఒక వ్యక్తి తెలుగులో తీర్మానాన్ని పెట్టినందుకు అవమానింపబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేసి 52ది కదా. 53 అంటే 52. బి. 1921. ఆంధ్ర మహాసభ 1935లో జరిగిన వార్షిక సమావేశంలో ప్రధాన డిమాండ్లుగా ప్రభుత్వానికి తెలిపినవి ఏవి? డి. పైవన్నీ. నిర్బంధ ప్రాథమిక విద్య మాతృభాష తెలుగులో, బాల్య వివాహాలను నిరోధించుట, జాగీర్ ప్రాంతాలలో ప్రజల చట్టబద్ధ హక్కులను రక్షణ. పైవన్నీ. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపనకు ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరు? ఏ. స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెంది తర్వాత కాలంలో దేశ ప్రధాని పదవిని చేపట్టింది ఎవరు? సి. పివి నరసింహారావు. తెలంగాణ ప్రాంతంలో అప్పటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు ఎంతమంది ఉన్నారు? బి. 550. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారన్న నేపంతో రజాకార్లచే పాశవికంగా చంపబడిన వ్యక్తి ఎవరు? బి. బత్తిని మొగిలయ్య. నిజాం ఏరా సంవత్సరం వరకు రాజ్ ప్రముఖగా ఉన్నాడు? సి. 1956. ఈ భాషలో బోధిస్తున్న ప్రైవేటు పాఠశాలల స్థాపనను హైదరాబాద్ నిజాంలు వ్యతిరేకించారు? ఏ. తెలుగు. ఏ రోజున పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది? 65. డి. 1956 ఫిబ్రవరి 20. జతపరచుము.
1941 సంవత్సరంలో అక్షరాస్యత శాతం జతపరచము 61. ఒకటవది సి, రెండవది ఏ, మూడవది డి, నాలుగవది హైదరాబాద్ బి. ఓకే. ట్రావన్కోర్ రాజ్యము ఏంటిది 47%, బరోడా 23%, మైసూర్ రాజ్యం 12.2%, హైదరాబాద్ రాజ్యం 9.3%. ఓకే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.